హోలా అమాంతేస్ తెలిసిన వెల్కమ్ టు అవర్ ఛానల్ ది రీల్ హోమీస్ అండ్ దిస్ నరేటర్ జీవి. సో ఇప్పుడే కంజరింగ్ 4 చూసి వచ్చానమాట. సో దాని గురించి మాట్లాడేసుకుందాం. నాకైతే మూవీ యావరేజ్గా అనిపించింది. సో హారర్ సీన్స్ బాగున్నాయి అండ్ మిగతాదంతా ఏం పెద్ద అనిపించలేదు. సో ఇంక డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. స్టోరీ లైన్ మూవీ అయితే మనకు ఒక ఫేమస్ కేసు అయిన స్మర్ఫ్ ఫ్యామిలీ మీద అయితే ఉంటుందన్నమాట. సో స్మర్ఫ్ ఫ్యామిలీ అనేది ఒక ఫేమస్ కేసు అప్పట్లో యూఎస్లో, అంటే నాకు కూడా న్యూస్ ఆర్టికల్ చూపించారు, అది వేరే విషయం అండి. సో దానికి ప్యారల్గా మనకి వార్నర్స్ లైఫ్లో ఏం జరిగింది, లైక్ వాళ్ళ డాటర్, సో ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఈ కేసుకి లింక్ అవడం, సో ఇదంతా మూవీలో జరిగే కథ. నాకైతే ఈ మూవీ వర్కౌట్ అయింది హారర్ సీన్స్ అనమాట. సో కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి, లైక్ జంప్ స్కేర్స్ అన్ని. అండ్ ఈ మూవీ పొటెన్షియల్ కూడా చాలా బాగుంది, లైక్ ఒక మెయిన్ ప్లాట్ ఐడియా అనేది బాగుంది. అండ్ ఇంకా బీజిఎం కూడా సూపర్గా ఉంది, లైక్ ప్రతి కంజరింగ్ యూనివర్స్లో ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. అండ్ ఆ మూవీస్ సగం సేవ్ చేసిన బీజిఎం అని చెప్పొచ్చు ఈ మూవీని బేసికల్గా. అండ్ ఇంకోటి అనిపించింది పర్ఫార్మెన్స్ బై క్యాస్ట్ అనమాట. సో మనకి కంజరింగ్ యూనివర్స్లో ఎప్పటి నుంచో నెట్టుకుంటూ వచ్చిన ఎడెన్ లోరెన్ వారంగా చేసిన వాళ్ళు ఈసారి కూడా ఇచ్చి పడేశారని చెప్పొచ్చు. అండ్ నాకైతే ఈ మూవీని 3rd ర్యాంక్లో పెడతా. లైక్ కంజరింగ్ వచ్చిన 4 పార్ట్స్లో ఐ వుడ్ రేట్ ఇట్ 3 ప్లేస్. అండ్ ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు కంజరింగ్ 2నే ఉంటుంది, అండ్ సెకండ్ కంజరింగ్ 1, అండ్ లాస్ట్ ప్లేస్ మొత్తం కంజరింగ్ 3 ఉంటుంది. అందుకే నాకైతే అసలు నచ్చదు ఆ సినిమా అయితే. అంటే దానికంటే ఇది బెటర్ అనిపించింది కొద్దిగా, అంతకుమించి ఏం పెద్ద అనిపించలేదు, అసలు గుర్తులేదు పాడితే చెప్పాలంటే. సో అంత దరిద్రంగా ఉంది అది. ఇంకా ఈ మూవీలో అనిపించిన బొక్కల గురించి మాట్లాడేసుకుంటే, వీళ్ళ దగ్గర ఉన్న పొటెన్షియల్ని, లైక్ ఇప్పుడు మనకి డైరెక్ట్ హారర్ సీన్, లైక్ ఆ కేసు గురించి చూపించకుండా ఈ ప్యారల్గా లైఫ్ చూపించడం ఏం నాకు పెద్ద ఎక్కలేదు, అండ్ వర్కౌట్ కూడా అవ్వలేదు చెప్పాలంటే. ఏంటబ్బా లాగేస్తున్నారు ఓకే అని చెప్పి అనిపించింది. సో మూవీని కొద్దిగా కట్ చేస్తున్నా సరిపోయేది అనిపించింది. అంటే వాళ్ళ ఎండింగ్కి కొద్దిగా లింక్ ఉంటుంది కదా, సో ఫ్యామిలీతో లింక్ అయ్యే సీన్స్ ఉంటాయి కొన్ని. సో అది మనకి చూపించాలని ట్రై చేస్తాం, బట్ మనకి కనెక్ట్ కూడా కాలేకపోయాం. దానివల్లే మనకి ల్యాగ్ అని ఫీల్ వచ్చింది. అండ్ ఇంకోటి వచ్చేసి టెంప్లెట్ అనమాట. సో మనకి పాత కంజరింగ్ 1, 2, 3 ఎలా ఉంటుంది టెంప్లెట్ అలానే ఉంటుంది. సో స్టార్టింగ్ ఒక కేసు గురించి తీసిస్తారు, దాని తర్వాత ఒక ఫ్యామిలీని చూపిస్తారు, మళ్ళీ ఎడెన్ లోరెన్ దగ్గరకు వస్తారు, మళ్ళీ దాని తర్వాత వీళ్ళిద్దరు కలవడం, మాట్లాడుకోవడం, అంటే 2 ఫ్యామిలీస్ కలవడం, మాట్లాడుకోవడం. సో ఇదే టెంప్లెట్ వెళ్ళిపోద్ది అనమాట మూవీ అంతా. బట్ మనకి అది ఒక ఎంటర్టైన్మెంట్ వేలో తెల్లలేదని చెప్పుకుంటాను నేనైతే. సో వాళ్ళు ఇంకా బెటర్గా చేయొచ్చు ఈ మూవీని, లైక్ హారర్ సీన్స్ కొద్దిగా మంచిగా పెట్టి బ్యాక్ స్టోరీని కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసి. సో మనకి కర్జ్ అనేది సరిగ్గా చూపించాల, అంటే ఎందుకు ఇదంతా అనేది సరిగ్గా చూపించకుండా ఫటాఫటా కట్ చేసుకుంటూ పోయారు. అదే నాకు అర్థం కాల. అంటే హారర్ ఒక ఎందుకు వచ్చింది అనేది దాని గురించి, అండ్ మిగతా రొట్టంతా లైక్ వాళ్ళ ఫ్యామిలీలో జరిగే సీన్స్ ఏమి నాకు ఎక్కలేదు. సో నాకు చిరాగేసింది అక్కడంతా. అండ్ హారర్ సీన్స్ దగ్గర బాగానే ఉన్నాయి. సో ఇదే కంజూరింగ్ లాస్ట్ మూవీ అంటున్నారు. సో ఈ పర్ఫెక్ట్ ఎండింగ్ అయితే నాకు డిజర్వ్ అనిపించలేదు. సో అసలు 1 and 2కి అసలు మ్యాచ్ కూడా కాలేదని చెప్తాను నేనైతే. అండ్ తెలుగు డబ్బింగ్లో చూశాను, తెలుగు డబ్బింగ్ వచ్చి ఓకే, లైక్ ఒక పక్క అర్థం కాని డైలాగులు, ఒక పక్క ఇంకో పక్క ఓకేగా అనిపించింది నాకైతే. సో మీకు ఒకవేళ ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్ ప్రిఫర్ చేయండి, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. లేదంటే తెలుగులో చూసేయండి, పెద్ద ప్రాబ్లం అది కూడా ఏం లేదు. ఇంకా బిగ్ స్క్రీన్ అండ్ బిగ్ సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లో కదా, సౌండ్ సిస్టమ్ అయితే సూపర్ ఉండాలి, అప్పుడే మూవీ ఎక్స్పీరియన్స్ సూపర్గా వస్తుంది మీకు. ద ఫైనల్ వెర్డిక్ట్ ఈస్, ఇప్పటిదాకా మీరు కంజరింగ్ యూనివర్స్లో ఒక మూవీ కూడా చూడకపోతే, అంటే బిగ్ స్క్రీన్లో చూడకపోతే ట్రై చేసేయండి. లేదు చాలా చూసాం, అదే జంప్ స్కేర్స్, అదే స్టోరీ అని అనుకుంటే స్కిప్ చేసేయండి, అదే ఉంటుంది దీంట్లో కూడా. సో ఐ వుడ్ రేట్ ఇట్ 2.5 to 2.75. సో మరీ తోపు అని చెప్పలేం, మరీ వర్స్ట్ అని చెప్పలేం, ఓకేగా వెళ్ళిపోయింది, లైక్ కంపేరేటివ్ 1 and 2తో పోలిస్తే. సో ఇది మా రివ్యూ. ఒకవేళ మీరు కానీ మూవీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. మా ఛానల్ మర్చిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ అండ్ నోటిఫికేషన్ పెట్టేసుకోండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇంకొన్ని రివ్యూస్ తెలుస్తూ ఉంటారు కదా వాళ్ళకి కూడా, ఫ్రెండ్స్ కూడా. అండ్ ఈవినింగ్ మద్రాస్ రివ్యూ అయితే వచ్చేస్తుంది. మంచి మూవీ తప్పితే మిగతా ఇంటికి వెళ్తాను నేను, అది నా దరిద్రం, ఏం చేయలేం.